ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాల పునఃప్రారంభ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. విద్యార్థులంతా బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి తెలిపారు. మహిళకి అట్లాగే పిల్లల్ని గవర్నమెంట్ విద్యా సంస్థలను నమ్మి ఇక్కడికి పంపిస్తున్నటువంటి ప్రతి పేరెంట్కి అందరికీ కూడా బడిబాట కార్యక్రమం స్టార్ట్ అయ్యి సుమారుగా 6 రోజులు అయిపోయి ఈరోజు మొదటి వర్కింగ్ డే సందర్భంగా విచ్చేసినటువంటి కార్యక్రమానికి అందరికీ కూడా శుభాభినందనలు. ఈ ప్రభుత్వ పాఠశాలలు ఒకప్పుడు ఇంతకుముందు లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగా ఆల్మోస్ట్గా ప్రతి వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదివే వాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూలు, ఇదే ఊరోళ్ళు అయితే ఇదే స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉండేటోళ్ళు. దానికి కొంత ఓనర్షిప్ కూడా తీసుకునేటోళ్ళు. అరే మన స్కూల్కి ఏదో తక్కువ పడిందట, ఒక 10,000 వేసుకుంటే ఇది అయిపోతుందట అని ఊరోళ్ళంతా కూడా చేసుకొని చేసే రోజులు ఉంటుండే. అండ్ వాటిని లక్ష్మారెడ్డి గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు కూడా, కాకపోతే అప్పుడు మైక్ పనిచేయలే. అయితే ఎప్పటి నుంచి అయితే ప్రైవేట్